గతంలో ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకున్నప్పటికీ ప్రతిసారి మళ్ళీ అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. జరిగేటువంటి మిస్టేక్స్ గురించి. ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి, ప్రాపర్గా ప్లానింగ్ అనేది ఉండాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే మనకు మెయిన్గా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి విదేశాల్లో వెళ్ళి చేసేవాళ్ళు చాలామంది మధ్యతరగతి వాళ్ళే. మంచిగా సంపాదించినా కానీ ఈ మేజర్గా ఈ మిస్టేక్స్ చేస్తే కనుక వాళ్ళ సంపద నాశనం అయిపోతుంది. తప్పుడు ఆర్థిక నిర్ణయాలతో చాలా మంది సంపద పోగొట్టుకుంటారు. ఇలా ఎన్ఆర్ఐలు చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే కనుక ఎడాపెడా రియల్ ఎస్టేట్ కొంటూ ఉంటారు. నేను మొన్న ఒక ఎన్ఆర్ఐని చూశాను. హీ బైస్ అన్న విల్లా విత్ 3 crores ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకున్నా కానీ 1.5 మించి అవ్వదు. ఎన్ఆర్ఐస్ అసలు లీగల్గా కొనడానికి వీల్లేదు. సో ఫెమాకి తెలిస్తే కనుక మీకు విపరీతమైన ఫైన్లు వేస్తారు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏది చేస్తుంటారో వాటిని మీ ట్యాక్స్ స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోండి. ఎన్ఆర్ఐలు చాలా మంది భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బోల్డ్ అని వేస్ వాళ్ళకి కనిపిస్తూనే ఉంటాయి. బట్ సాధారణంగా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? ఎన్ఆర్ఐస్ ఈ ఇన్వెస్ట్మెంట్ టైంలో మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏం చేయాలి? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. మనం గతంలో ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకున్నప్పటికీ ప్రతిసారి మళ్ళీ అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. జరిగేటువంటి మిస్టేక్స్ గురించి. ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి, ప్రాపర్గా ప్లానింగ్ అనేది ఉండాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? చాలామంది ఎన్ఆర్ఐస్ ఎక్కువ సంపాదించడం మీద ఫోకస్ చేస్తారు. అంటే మనకు మెయిన్గా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి విదేశాల్లో వెళ్ళి చేసేవాళ్ళు చాలామంది మధ్యతరగతి వాళ్ళే. డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు ఎలాగో అవసరం ఉండదు. డబ్బు లేని వాళ్ళు ఏంటంటే పెద్ద ఫోకస్ చేయరు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలాగా ఆశలతో విదేశాలకు వెళ్ళి మంచిగా సంపాదిస్తారు. నేను చాలామందిని చూశాను. 1 crore ప్యాకేజెస్, 2 crore ప్యాకేజెస్ అబ్రాడ్లో. బట్ మంచిగా సంపాదించినా కానీ ఈ మేజర్గా ఈ మిస్టేక్స్ చేస్తే కనుక వాళ్ళ సంపద నాశనం అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఇన్కమ్, ఇట్స్ అ రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. తప్పుడు ఆర్థిక నిర్ణయాలతో చాలామంది సంపద పోగొట్టుకున్నారు. సో ఇలా ఎన్ఆర్ఐలు చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే కనుక టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో మీకు ఉండటానికి ఒక హౌస్ పేరెంట్స్కి ఇవ్వని తప్పు లేదు. బట్ ఎడాపెడా రియల్ ఎస్టేట్ కొంటూ ఉంటారు. మీరు ఉండేదేమో ఎక్కడో అబ్రాడ్లో, ఇక్కడేమో వాటిని ఎవరు చూసుకుంటారు? అంటే అవి ఏమైనా క్యాష్ జనరేట్ చేస్తున్నాయా? చేయవు. ఒకవేళ క్యాష్ జనరేట్ చేసే ఉన్నా కానీ, ఒకవేళ హౌసెస్ తీసుకున్నా కానీ ఎంత చేస్తాయి? మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? నేను మొన్న ఒక ఎన్ఆర్ఐని చూశాను. హీ బైస్ అన్న విల్లా విత్ 3 crores. ఓకే, 3 crores పెట్టి విల్లా కొన్నాడు. ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసుకున్నా కానీ 1.5 మించి అవ్వదు. అంటే ఇంకా 1.5 ఎక్స్ట్రా పెట్టి ప్రీమియం కట్టి కొన్నాడు. అండ్ ఆయన ఉండటానికి కాదు, రెంట్ కూడా ఆలోచన లేదు. ఏదో ఏరియాలో పెరుగుద్ది అని చెప్పారంటే ఎవరు. సో పెరుగుద్ది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మొత్తం పెట్టేశారు రియల్ ఎస్టేట్లో. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫామ్ ల్యాండ్స్ కొంటారు, ప్లాంటేషన్ ప్రాపర్టీస్. ఎన్ఆర్ఐస్ అసలు లీగల్గా కొనడానికి వీల్లేదు ఇవి. సో ఫెమాకి తెలిస్తే కనుక మీకు విపరీతమైన ఫైన్లు వేస్తాయి. సో రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒకటి లిక్విడిటీ క్రైసిస్ వస్తుంది, 2 వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి దాన్ని ఫ్యూచర్లో ఏంటంటే ఎంత తక్కువకి వచ్చినా అమ్మేస్తారు. ద మూమెంట్ వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకున్నా, ఒక 10 years బ్యాక్ ఒక ప్లాట్ కొన్నాడు, ఒక 20 lakhs కొన్నాడు. ఇప్పుడు అది 25 lakhs ఉన్నా కానీ అమ్మేస్తాడు. సో వాళ్ళకి ఉండటానికి ఇదేంటి, ఉండటానికి కాదు, ఏదో గ్రో అయిద్దని పెట్టుకుంటారు. బట్ గ్రో అవ్వకపోతే తీసేసి అమ్మేస్తారు. ఒకవేళ గ్రో అయినా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఆ టైంలో అది ఫిల్ అవ్వకపోవచ్చు. ఈ రోజుల్లో నేను చూస్తుంది ఏంటంటే కనుక వీళ్ళు కొనాలనుకున్నప్పుడు మాత్రం రేట్ ఏమో చాలా ఎక్కువ చెప్తున్నారు, అమ్ముదాం అనుకున్నప్పుడు మాత్రం చాలా తక్కువ చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లం అనేది రియల్ ఎస్టేట్లో ఉంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ చేసేది ఏంటంటే కనుక యాడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోరు. మాకు అబ్రాడ్లో ఉంది కదా, బట్ ఇక్కడ అవసరం లేదంటారు. మీరు హాలిడేస్కి ఇక్కడికి రారా? ఇక్కడికి వచ్చినప్పుడు ఏం హెల్త్ ఇష్యూస్ ఉండవా? ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నాయనుకోండి, చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఇండియా వెకేషన్ ఇచ్చినప్పుడు ఈ మైనర్ సర్జరీస్ అన్ని ఇండియాలోనే ప్లాన్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్ మెడికల్ చెకప్లన్నీ కూడా. అండ్ మనకు హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ లాంటిది. చాలామంది ఈవెన్ ప్రపంచంలో చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. మనకు కాస్ట్ ఎక్కువే అనిపించవచ్చు, కానీ బయట కంట్రీస్తో పోలిస్తే కాస్ట్ చాలా తక్కువ. మీరు చూడండి, యూఎస్లో ఒక నార్మల్ సర్జరీ కాస్ట్, ఇండియాలో అదే సర్జరీ కాస్ట్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇండియాలో మాకు అక్కర్లేదు అనుకుంటారు, చాలా తప్పు. ఇండియాలో కూడా మీకు అడిక్వేట్ హెల్త్ ప్లాన్ అనేది కావాలి. రేపు ఫ్యూచర్లో మీరు రిటర్న్ టు ఇండియా వచ్చారు,
ఈరోజు ట్రంప్ ఏదో అన్నాడు, రేపు ఇంకొక ఎక్స్ట్రీమిస్ట్ వచ్చాడు. Hmm. సో వాళ్ళ డెసిషన్స్కి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఏంటి పరిస్థితి? లేదా మీకే ఇక్కడ ఉండటం ఎందుకు, ఈ H1B టెన్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, మనమే వెళ్ళిపోతామని మీరు డిసైడ్ అయ్యారు. అప్పుడు సడన్గా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇవ్వరు. సో అండ్ మీ పేరెంట్స్కి కూడా తీసుకోవాలి. పేరెంట్స్కి ఏదైనా అయితే అక్కడి నుంచే కదా మీరు పంపాల్సింది. దాని బదులు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే ఏమైంది? అది అయ్యేది ఒక 50,000 లేదా 60,000 అవుతుంది పేరెంట్స్ కాబట్టి. బట్ సడన్గా 10-20 lakhs అవసరమైతే మీకు ఎంత ఆస్తున్నా కానీ సడన్గా ఒక 20 lakhs చేస్తారమ్మంటే ఎంత కష్టం అది. True. సో మెనీ పీపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎక్కువ క్లయింట్స్ వచ్చామని చూశాను. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళేమో చాలా ఈజీగా దాన్ని బయటపడ్డారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఆ టైంలో. ఎందుకంటే హాస్పిటల్లో మీకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి అవి ఏమి అడగరు. Hmm. కట్టండి డబ్బు ముందు, ఆ తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాం. కార్పొరేట్ హాస్పిటల్స్లో మనీయే మ్యాటర్స్. మీరు సడన్గా 1 or 2 daysలో మీరు మనీ అరేంజ్ చేయాలి. సో మీరు మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టుకొని ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఒకవేళ లేదు రియల్ ఎస్టేట్లో మీరు పెట్టలేదు, మీ డబ్బులు మొత్తం అబ్రాడ్లో ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ మనీ పంపడానికి టైం పడుతుంది కదా. ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఒక 1 week అయినా పడుతుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేయరు చాలామంది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోతారు జాబ్ పర్పస్, లేదా ఎడ్యుకేషన్ మీద వెళ్ళి ఆ తర్వాత జాబ్ చేస్తారు. వాళ్ళకి ఇండియాలో ఉన్నప్పుడు సేవింగ్స్ అకౌంట్ మనం ఎవరో ఓపెన్ చేసినా కానీ నార్మల్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు. వీళ్ళు ఎన్ఆర్ఐస్గా మారిన తర్వాత ఈ సేవింగ్స్ అకౌంట్ వాడటానికి వీలు లేదు చట్ట ప్రకారం. దే హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఆర్ కన్వర్ట్ ఇంటూ ఎన్ఆర్ఓ అకౌంట్. సో నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ ఏదో ఒకటి ఓపెన్ చేయాలి. బట్ దీన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద క్రైమ్. ఒకవేళ మీరు ఐడెంటిఫై అయితే రోజుకి 5,000 రూపాయలు పెనాల్టీ కూడా వేయచ్చు. సో మీరు ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్ వాడితే గవర్నమెంట్కి లెక్క తెలుస్తుంది ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక కరెంట్లీ మనకి డాలర్స్ క్రైసిస్ అయితే ఉంది. సో ఒకవేళ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలనుకుంటే కనుక ఈజీగా మీ ప్యాన్ ఏంటి అండ్ మీరు ఏదో ఒక డిఫరెంట్ పోర్టల్లో కనుక మీరు ఎన్ఆర్ఐ అయినా అప్డేట్ చేసుకుంటారు. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. మూమెంట్ ఎన్ఆర్ఐ అయితే కనుక మీ బ్యాంకులో ఒక లెటర్ ఇవ్వండి, నేను ఇలా ఎన్ఆర్ఐగా మారాను, నా సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేయండి, లేదా దాన్ని కన్వర్ట్ చేసుకోండి. అలా చేసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒకవేళ అంతకుముందు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ అక్కడ కూడా మన ట్యాక్స్ స్టేటస్ అనేది మార్చుకోవాలి. ట్యాక్స్ స్టేటస్ మార్చుకోకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. బికాస్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ రెసిడెంట్ ఇండియన్స్కి అలౌడ్ ఉంటాయి. ఉదాహరణకు ఎన్పిఎస్ రెసిడెంట్ ఇండియన్స్కి అలౌడ్ ఉంటుంది. మీరు ఎన్ఆర్ఐగా మారిపోయి ఎన్పిఎస్లో కాంట్రిబ్యూట్ చేస్తా అంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. సో అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ఏది చేస్తున్నారో వాటిని మీ ట్యాక్స్ స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోండి. సో ట్యాక్స్ స్టేటస్ అప్డేట్ చేసుకుంటే కొన్ని కంట్రీస్కి మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా దగ్గర ఒక 50 లక్షల కార్పస్ క్రియేట్ అయింది, అందులో గెయిన్ ఒక 20 lakhs ఉందనుకుందాం. రెసిడెంట్ ఇండియన్ అయితే కనుక 12.5% ట్యాక్స్ కట్టాలి లాంగ్ టర్మ్. ఒకవేళ మీరు దుబాయ్ ట్యాక్స్ రెసిడెంట్ అయ్యారు, దుబాయ్కి ఇండియాకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇండియా క్యాపిటల్ గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ వేయదు, దుబాయ్లో కూడా ట్యాక్స్ ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. సేమ్ సింగపూర్ కూడా ఇండియన్ మ్యూచువల్ ఫండ్కి ఎటువంటి ట్యాక్స్ వేయదు. సో అక్కడ కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. సో కొన్ని కంట్రీస్కి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం మిస్ అవుతాం. సో ఈ ట్యాక్స్ స్టేటస్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అప్డేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, గివ్ ఏ పవర్ ఆఫ్ అటార్నీ టు యువర్ నియరెస్ట్ వన్ ఆర్ డియరెస్ట్ వన్. ఇక్కడ ఏంటంటే కొన్ని థింగ్స్కి మీరు ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సి ఉండొచ్చు. మీరు ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే కనుక ఆ పవర్ ఆఫ్ అటార్నీ జీపీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మీ తరపున వాళ్ళు అటెండ్ అయ్యి ఆ డీలింగ్స్ అన్ని వాళ్ళు క్లోజ్ చేస్తారు. సడన్గా ఈ పిఓ ఇవ్వాలంటే మీరు ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, అక్కడి నుంచి ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయాలి, నోటరైజ్ చేయాలి, ఇదంతా కష్టం అవుతుంది. ముందుగానే ప్లాన్ చేసుకోండి పవర్ ఆఫ్ అటార్నీ. సో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీ పేరెంట్స్లో ఫాదర్కు మదర్కు ఎవరికొకరికి పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇవ్వండి. సో దట్ ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళు దాన్ని డీల్ చేస్తారు మీ తరపున. సో ఈ మెయిన్గా ఈ 5 అనేది మేజర్గా చేసే మిస్టేక్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి.